ఒకప్పుడు రాజు అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి చిన్న హోటల్ ఉండేది. చాలా రుచిగా భోజనం ఉండడంతో ఆయన హోటల్కి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆ భోజనం ఇష్టపడ్డారు. రాజు పెద్ద ఆర్డర్లపై ఆహారాన్ని కూడా సరఫరా చేస్తాడు. ఒకరోజు అతనికి పార్టీ కోసం రాత్రి భోజనం వండడానికి పెద్ద ఆర్డర్ వచ్చింది. కాని దురదృష్టవశాత్తు అతను అనారోగ్యానికి గురయ్యాడు మరియు చాలా ఆందోళన చెందాడు. అతను తనలో తాను ఇలా అనుకున్నాడు, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఈ ఆర్డర్ ఇంక పొందలేకపోతున్నాను. మంచం మీద నుండి నేను చాలా మందికి ఎలా వండగలను? వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకూడదనుకున్నాడు రాజు. అతను ఉడికించాలని నిర్ణయించుకున్నాడు. అయితే అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. రెసిపీ పుస్తకం దీన్ని చూసింది. వెంటనే తన స్నేహితులతో మాట్లాడాడు. రెసిపీ పుస్తకంలో, నా ప్రియమైన స్నేహితులారా, మా రాజు అనారోగ్యం పాలయ్యాడు. అతను మంచమీద ఉన్నాడు మరియు పెద్ద పార్టీకి భోజనం చేయలేడు. నేను రాజుకు సహాయం చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నాతో ఎవరు వస్తారు? కుండ వచ్చి పార్టీకి అన్నం పెట్టేంత పెద్దవాడిని అంది. నేను మీతో చేరాలా? వంటకి కావలసినవి నిమిషాల్లో రుబ్బిస్తాను అన్నాడు మిక్సర్. ఒక కత్తి వచ్చి, నేను కూరగాయలను ముక్కలుగా మరియు పాచికలు చేయగలను అని చెప్పింది. సిద్ధంగా ఉండండి, నా ప్రియమైన టమోటాలు, మిరపకాయలు మరియు ఉల్లిపాయలు. ఇదిగో నేను వచ్చాను. చివరగా స్టవ్ వచ్చి, హలో, నేను మీకు సహాయం చేయగలనా? అవును, యూ ఆర్ మోస్ట్ వెల్కమ్ అని రెసిపీ పుస్తకంలో ఉంది. రండి మిత్రులారా, మనం వంట మొదలు పెడదాం అని రెసిపీ బుక్ చెప్పి విందు కోసం అన్ని వంటకాలు సిద్ధం చేశారు. 2 గంటల తర్వాత నిద్రలేచి వంటింట్లోకి వచ్చాడు రాజు. అతను ఆశ్చర్యపోయాడు. అతను తనలో తాను చెప్పుకున్నాడు, ఇది నేను నమ్మలేకపోతున్నాను. పార్టీకి అన్ని ఆహారాలు సిద్ధంగా ఉన్నాయి. రాజు తిండి టేస్ట్ చేశాడు. ఇది రెసిపీ పుస్తకం ద్వారా జరిగిందని అతను గ్రహించాడు. రెసిపీ బుక్ చూసి, వంటలో ఎవరు సహాయం చేశారు? రెసిపీ పుస్తకం కుండ, మిక్సర్, కత్తి మరియు స్టవ్ వైపు చూపింది. ఇంత రుచికరమైన విందును సిద్ధం చేసినందుకు రాజు వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.